మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 97 రివ్యూ. నిన్న చంచలమ్మ చేసిన రచ్చకి సింధూరని ఒక రూమ్‌లో బంధించేస్తుంది కదా! దాంతో మన జలస్ బ్యాచ్ వాళ్ళంతా భయపడి ఒక ఎనిముల కొట్టంలో కూర్చొని అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. చంచలమ్మ విశ్వరూపం చూసాం ఇన్ని రోజులకి, మనల్ని ఇంకేమైనా సింధూరన్ అంటే మనల్ని చంపేస్తుందేమో అని భయపడతారు. ఆ తర్వాత రవిబాబు విజయమ్మకు ఫోన్ చేస్తాడు. సింధూరని మీరు ఇంటి నుండి తీసుకెళ్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్తాడు విజయమ్మకు. ఏం జరిగిందో ముందు అది చెప్పు అంటుంది. ఆ జరిగిందంతా చెప్తుందనమాట. సింధూర గురించి, సింధూర విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నా, సింధూరని ఇంటి నుండి బయటికి పంపించాలని ఎవరైనా అనుకున్నా కూడా వాళ్ళందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది నిన్న. చాలా జరిగింది ఇంట్లో అని చెప్తాడు రవిబాబు. సింధూరని బయటికి పంపించడానికి నేను మీతో చేతులు కలిపానని మా పెద్దమ్మకు తెలిస్తే నన్ను నరికి పోగులు పెట్టేస్తుంది. నా విషయం బయటికి రానివ్వకండి అంటాడు. ఇప్పుడు విజయమ్మ నీకేం జరగకుండా నేను చూసుకుంటాను, పిరికి సన్నాసిలాగా ఎన్నేళ్ళు బతుకుతావు ఇలాగా అంటుంది. నీ సొంత తెలివితేటలేమీ ఉపయోగించకుండా నేను చెప్పినట్లు చేస్తే చాలు, నీకు చాలా డబ్బులు కూడా ఇస్తాను అని వానికి ఆశ పెడుతుంది. రవిబాబు విజయమ్మ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా ఇటువైపు చాముండి చూసేస్తుంది రవిబాబుని. అటువైపు విజయమ్మ భర్త విజయమ్మని చూస్తాడనమాట. అప్పుడు చాముండి అంటే నువ్వు విజయమ్మతో చేతులు కలిపావా అని అడుగుతుంది. తప్పట్లేదు అంటున్నాడు వాడు. ఆ తర్వాత విజయమ్మ భర్త కూడా అడుగుతాడు, నువ్వు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటావు, న్యాయమైన దారిలోనే వెళ్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలాగా అడ్డదారులు కూడా తొక్కుతున్నావని ఇప్పుడే తెలిసింది అంటారు. అప్పుడు విజయమ్మ నాకు గెలవడం తప్ప ఎలా గెలిచామన్నది నాకు ముఖ్యం కాదని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నా దారికి అడ్డు రాకండి అంటుంది. ఆ తర్వాత చెంచలమ్మ వాళ్ళ నాన్న సింధూర వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది నిద్రపోకుండా. అది చూసిన చెన్నకేశవులు గారు ఎలాగైనా నీ బాధ తగ్గించాలంటే నీ కొడుకుని వెతికి నీకు తీసుకొచ్చి అప్పగిస్తాను, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను ఎంత త్వరగా చేస్తే ఈ పని అంత ముఖ్యము అని అనుకుని తెల్లవారుజామునే వెంటనే బయలుదేరుతూ ఉంటారనమాట. అప్పుడు చంటి వచ్చి మీరేం టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికో వెళ్తున్నారంటే నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, అది జరగాలని నువ్వు కోరుకో, దేవుణ్ణి కోరుకో అంటారు. అప్పుడు అంటే ముఖ్యమైన పని అంటున్నారంటే అదేదో అమ్మగారు సంతోషించేదే అయి ఉంటుంది, నేను ఏడుకొండలు ఎక్కైనా సరే మీరు తొందరగా మీరు వెళ్ళే పని అవ్వాలని నేను కోరుకుంటాను అయ్యగారు అని చెప్తాడు చంటి. కేశవులు గారు బయలుదేరుతుండగా ఆయన జోబిలో నుండి సత్యవతి ఫోటో కింద పడిపోతుంది అనమాట. చంటి వాళ్ళ అమ్మదే అది చంటి తీసి ఇస్తాడు, కానీ ఫోటోలో ఉండి ఎవరున్నది చూడడనమాట. అప్పుడు చెన్నకేశ్వర్ గారు ఇలా చెప్తారు, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని కలిస్తే మనం అనుకున్న పని జరిగిపోతుంది చంటి, నువ్వు నాకు ఎదురురా అని చెప్తారు. సరే అని ఎదురొస్తాడు చంటి. ఆ ఫోటోలో చూస్తుంటే అక్కడే తెలిసిపోయి ఉండేది. తర్వాత చెన్నకేశవులు గారు బైక్లో చాలా చోట్ల వెతుకుతూ అన్ని ఇళ్లకు తిరుగుతూ అందరికీ ఈ ఫోటో చూపించి ఇవన్నీ ఎక్కడైనా చూసారా గుర్తు చేసుకోండి, ఈవిడ మంత్రసానిగా ఒకప్పుడు పని చేసింది అని అడుగుతూ ఉంటారనమాట. ఒకతను మాత్రం తెలియదు కానీ ఇప్పుడు మంత్రస్థానులు ఎక్కడ ఉన్నారు, అయినా ఇంత పని ఎందుకండి మీకు తిరగడము, పేపర్లోనూ టీవీలోనూ యాడ్ ఇస్తే సరిపోతుంది కదా అంటారు. అప్పుడు చెన్నకేశవులు గారు టీవీలో యాడ్ ఇస్తే ఈవిడ ఎవరు ఎందుకోసం ప్రయత్నిస్తున్నాను నేను అందరికీ తెలిసిపోతుంది కదా, కాబట్టి ఇవ్వలేను అని మనసులో అనుకుంటారు. అలా చాలా చోట్ల వెతికి అలసిపోయి ఒక గుడి దగ్గర కూర్చొని ఆ ఫోటో దేవుడికి చూపిస్తూ బాధపడతాడు అనమాట. ఈవిడ తొందరగా దొరికేలాగా చెయ్యి, నా చెంచలమ్మ సంతోషంగా ఉండాలి, మా కొడుకు మాకు దొరకాలి, త్వరగా చేయి తండ్రి అని మొక్కుంటాడు. తర్వాత చంటి చెంచలమ్మ గారి కోసం కాఫీ తీసుకుని స్టెప్స్ పైకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఒక స్టెప్ ఎక్కి మళ్ళీ ఒక స్టెప్ దిగుతూ ఉంటాడనమాట. అది సింధూర గమనించి ఏంటి చంటి డ్యాన్స్ చేస్తున్నావు అని అడుగుతుంది. డ్యాన్స్ కాదండి, చెంచలమ్మ గారికి కాఫీ తీసుకెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను, నేను ఆవిడ కోపం చూసి వెళ్ళాలంటేనే నాకు ఒంట్లో వణుకు వస్తుంది, కానీ కాఫీ ఇవ్వలేకుండా ఉన్నాను అని అడుగుతాడు. పద నేను కూడా తోడు వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి ఇద్దామని లోపలికి వెళ్తారు. వెళ్ళి అమ్మగారు కాఫీ అంటే నా కాఫీ వద్దు మీరు వెళ్ళండి అని అరుస్తుందనమాట. అప్పుడు సింధూర ఏదో ప్లాన్ చేసి తను కాఫీ కొంచెం తాగుతుంది. ఇది కాఫీ నచ్చి అస్సలు ఏం బాగలేదు అంటుంది. అంటే చెంచలమ్మని ఏదో డైవర్ట్ చేయడం కోసం అట్లా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కాఫీనా, ఇంత దరిద్రమైన కాఫీని అత్తమ్మ తాగిపించడానికి నువ్వు తీసుకొచ్చావని చంటి నరుస్తుంది అనమాట. అప్పుడు చెంచలమ్మ విని ఏంటి చంటి ఎప్పుడు బాగానే కాఫీ పెడతాడు కదా, ఎందుకు చంటి నరుస్తున్నావు అంటుంది. లేదత్తమ్మ ఈ కాఫీ నిజంగానే బాగలేదు, ఒకసారి కావాలంటే తాగి చూడండి అంటుంది. సరే తీసుకురా తాగుతాను అంటుంది చెంచలమ్మ. చెంచలమ్మ కాఫీ తాగి చూసి బ్రహ్మాండంగా ఉంది, బాగలేదన్నావేంటి అంటుంది సింధూరను. కాఫీ బాగుందని కాఫీ అంతా తాగేస్తుంది సంతోషంతో చెంచలమ్మ. అప్పుడు చెంచలమ్మని చూసి వాళ్ళిద్దరు నవ్వుతారనమాట. చెంచలమ్మ వాళ్ళిద్దరిని గమనించి ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అంటుంది. మీకు కాఫీ ఇవ్వడానికి చంటి చాలా భయపడుతున్నాడు అత్తమ్మ అని చెప్తుంది. మీతో కాఫీ తాగించడం కోసం అలా మేమిద్దరం నాటకం ఆడాము అంటుంది. ఓ నాతో కాఫీ తాగించడం కోసం ఇలా చేశారా మీరిద్దరు అనేసి తర్వాత ఇంకేమన్నదనమాట, కొంచెం నెమ్మదిస్తుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.